హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా రైతు సోదరులు నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనము పలమనేరు సంతలో అయితే ఉన్నాము. పలమనేరు సంత ప్రతి శుక్రవారం ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఓకే, మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు అయితే చేస్తున్నారు, అలాగే లైక్ కూడా చేయడం లేదు. చేసిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, మరి ఈ వారం సంతలో రేట్లు అయితే చూద్దాము. ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి. ఓకే, కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు జెర్సీ బ్రీడ్ అన్నమాట. 27,000 అయితే చెప్తున్నాడు. బ్రదర్ వచ్చేసి పూట మీద వచ్చేసి 5 లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని చెప్తున్నాడు. 4వ ఈత చూశారు కదా. ఆవు అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట. వాటి రేటు ఏమంటే చెప్తాడో చూద్దాము. బ్రదర్ని పొదుపు అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉంది. జెర్సీ దూడ అనమాట, పాయ దూడ. ఏం చెప్తున్నా రేటు? ఏం చెప్పినావు? 45 చెప్తాను. 45. పాలు 7 పాలు వచ్చేసి 7 లీటర్లు, 45,000. పూట మీద వచ్చేసి 7 లీటర్లు. మనకు రోజు మీద వచ్చేసి 14 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళైతే బేరం అయితే చేస్తున్నారు ఆవును వచ్చేసి. ఓకే, అదే అనమాట. ఇంకొన్ని అయితే అవి చూద్దాము. సంతలో తక్కువ వచ్చినాయి ఈ వారం. సంతలో రేట్లు ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మనకు ఒక జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న బాగానే ఉంది. మనకు వచ్చేసి ఇవన్నీ రైతుల దగ్గర ఆవులు అనమాట. రైతుల దగ్గర ఆవులు. ఆవు చూసుకున్నట్లయితే పర్లేదు, బాగానే ఉంది. రేట్ అయితే అడిగి చూద్దాము. 45, 65. పాలు ఫస్ట్ ఈత అనమాట. 65,000 అయితే చెప్తున్నాడు. ఫస్ట్ లాక్టేషన్ 65,000 అనమాట. ఆవు చూసుకున్నట్టయితే ఫస్ట్ లాక్టేషన్. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సంతలో వచ్చేసి వారం చాలా తక్కువ, అంటే ఆవులు చాలా తక్కువ వచ్చాయి. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. విపరంగా చూసుకున్న రకంగా అయితే ఉంది. ఓకే, ఇవి వచ్చేసి బేరం అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ జెర్సీ క్లాస్ బ్రీడ్ ఆవు వచ్చేసి. వీళ్ళైతే పాలైతే చూశారు కదా, పాలైతే కాడుతూ ఉన్నాయి అన్నమాట. వీళ్ళు స్టాక్ అయితే పెట్టుకుంటారు. పాలు వచ్చేసి సంతలో పొదువు అయితే కనబడేటందుకు చూసి మనమైతే కొనుగోలు చేయాలి. చూసారు అది. ఏం చెప్తున్నా రేటు అను? ఏం చెప్పినా? 35. పాలు 4 లీటర్లు. అది 35,000, 35,000 రేటు వచ్చేసరికి 35,000 అనమాట. పూట మీద వచ్చేసి 4 లీటర్లు, 4 లీటర్స్ అనమాట. పర్ డే వచ్చి 8 లీటర్స్ పాల కెపాసిటీ. చూశారు కదా, ఒళ్ళు చక్కపై అయితే చేసుకుంటున్నారు. అది ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు. పాల చూడానా? సూలు పాలు ఎన్ని ఉండదు? 6 నెలలు సూడి. 3.5, 4 ఉంది పాలు. ఏం చెప్పినావు రేటు? 39. అదే 39,000 అయితే చెప్తున్నాడు. 6 నెలల సూడి వచ్చేసి ఇప్పుడు పూటకు వచ్చేసి 3.5 లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని చెప్తున్నాడు. రేటు అయితే ఆ విధంగా ఉంది. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ జెర్సీ బ్రీడ్, జెర్సీనే హోలిస్టన్ జెర్సీ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. పాయ దూడ అది వచ్చేసి. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అన్నమాట. చేశారు కదా. పెద్దనా ఏం చెప్తే రేటు? 67. పాలు 6 లీటర్లు. అది 67,000. పూట మీద వచ్చేసి 6 లీటర్లు. డే మీద వచ్చేసి 12 లీటర్స్ పాలు, 12 లీటర్లు. అది రేట్ అయితే ఈ విధంగా ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అన్నమాట. రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది.
చూస్తారు కదా అన్నా. ఏం చెప్తే రేటు పెద్దనా? 57 చెప్తాను. 57 పాలు పంట. ముందు ఎంత ఉన్నది? ముందు ఈత 5 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. రేటు వచ్చేసి ఆ విధంగా ఉంది. పూట మీద వచ్చేసి 5 లీటర్లు, పర్ డే వచ్చేసి 10 లీటర్స్ పాల కెపాసిటీ. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఏవి ఆవు అయితే ఉంది, చూశారు కదా. ఇది కూడా మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. మరి రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పారు రేటు? 75. పాలు 7 లీటర్లు, అది 75,000 అనమాట. పూట మీద 7 లీటర్స్, 7 లీటర్లు. డే పర్ వచ్చేసి 14 లీటర్స్ అనమాట. అది రేట్ పరంగా చూస్తే ఆ విధంగా ఉంది. బ్రీడ్ పరంగా ఆవు అయితే బాగానే ఉంది. పొదువు అయితే మనం చూసుకున్నట్టయితే బాగా హెవీగానే ఉంది. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు 2 జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. 2 ఒకే కలర్ ఉన్నాయి అన్నమాట. మరి రేట్లు ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాం బ్రదర్ను వచ్చేసి. ముందుగా ఇవి చూస్తాము ఫస్ట్. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. పొదుపరంగా చూసుకుంటే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి. అన్నా ఏం చెప్పి రేటు? 67. పాలు 6 లీటర్లు. ఇది వచ్చేసి 67,000 అనమాట. పూట మీద వచ్చేసి 6 లీటర్. పర్ డే వచ్చేసి 12 లీటర్స్ పాలు అయితే పాల కెపాసిటీ. ఆవు అయితే చూసుకున్నట్టయితే బాగుంది అనమాట. ఎన్నో ఈత ఇప్పుడు? ఎన్నో ఈత? 2వ ఈత, సెకండ్ లాక్టేషన్ వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఆవు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. నమస్తే, బాగుండవా? ఇక్కడ కూడా మనకు రెడ్ అండ్ జెర్సీ ఆవు అయితే ఉంది. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉందన్నమాట. మరి రేటు ఏమటికి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది. అన్నా ఏం చెప్పి రేటు? 85,000 అనమాట. 85,000. మీకు పళ్ళు చూసుకున్నట్టు ఎన్ని పళ్ళునా? 2వ ఈత కడ. 2వ ఈత కడ, అదే 2వ ఈత కడ. పాలు ఎంత ఉందన్నా? 12 లీటర్లు వచ్చింది. పూటకా? పూట ఇది వ్యాపారం కాదు, సొంతది. పూట మీద వచ్చేసి 10 లీటర్లు. డే మీద వచ్చేసి 20 లీటర్స్ పాల కెపాసిటీ. ఆవు చూసారు కదా, పొదువు అయితే ఆవు. ఓకే, ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఇప్పుడు చూసాం కదా, అదే ఆవులు అన్నమాట ఇవి. అన్నా ఏం చెప్తాను రేటు? లేడా? ఎవరు పట్టుకోండావు? అదే అనమాట. ఓకే, ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి. ఆవులు వచ్చేసి ఇక్కడ కూడా మనకు జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు. మరి రేటు ఏమటికి చెప్తాడో చూద్దాము. ఆవు పరంగా చూసుకున్న ఆవు అయితే పర్లేదు, బాగానే ఉందన్నమాట. కొత్త రకము హోలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్. ఏం చెప్తా అంటున్నా రేట్? అది రేట్ ఏం చెప్పేది? ఇది ఏం చెప్పినా? ఏం చెప్తా రేట్? ఇది 72. పాలు 8-9. 72,000. డే మీద వచ్చేసి 16 లీటర్స్ పాల కెపాసిటీ. ఆవు చూసుకున్నాను, పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. ఓకే, రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు పాయ దూడ, అలాగే హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట, క్రాస్ బ్రీడ్. ఆవు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా. ఇదే అని చెప్పారు నా రేటు? చెప్తాం 95. ఫస్ట్ ఈత? ఫస్ట్ ఈత 2 బళ్ళ మీద అయితే ఉంది. 95,000 అనమాట. ఇదనమాట.
ఫస్ట్ లాక్టివేషన్ ఈ రోజు మీద అయితే 7 లీటర్స్ అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు. జున్ను పాలు అయితే ప్రస్తుతానికైతే 4 లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ లాక్టివేషన్ కాబట్టి మనము చెప్పలేము. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఓలిస్టను జెర్సీ క్రాస్ బ్రీడ్ ఆవు పొదుగు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. మరి రేటు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాము. ఏం చెప్పినా రేటు? 75, 75,000. పాలు 75,000. డైలీ వచ్చేసి 15 లీటర్స్ పాల కెపాసిటీ వచ్చేసి. ఓకే, ఆవు చూసుకున్నట్లయితే ఆవు బాగా హెవీగా ఉంది. ఆవు వచ్చేసి ఓకే అదనమాట. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట. ఆవు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. మరి రేటు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాం. ఏం బా ఎక్కడ పోలేదా? ఎక్కడ పోలే? చూసుకున్నట్టయితే బాగానే ఉంది. పెద్దనా ఏం చెప్పినావు రేటు? 95. పాలు 11 లీటర్లా? అది 95,000 అయితే చెప్తున్నాడు. పూట మీద వచ్చేసి 11 లీటర్స్ అనమాట. డే మీద వచ్చేసి 22 లీటర్స్ పాల కెపాసిటీ. చూడా ఇప్పుడు పాలనా? పాల చూడావు కాబట్టి మనకు పొదువు అయితే కనిపించలేదన్నమాట. మనకు ఈ కాళ్ళ వెడల్పుని బట్టి మనకు పొదువు అయితే వస్తుంది. ఓకే, చూశారు కదా, ఇంకా సూడి కాబట్టి టైం పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఉన్నాయి. ఆవులు 2 ఆవులు అయితే ఉన్నాయి. మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము. ఫస్ట్ లాక్టివేషనా? ఎన్నో అవుతా ఇప్పుడు? 2 అవుతా. ఏం చెప్తాను? ఇది 65, అది 55. ఎంత ఉన్నాయి పాలు? ఇది పంట. అది పాలు ఎంత ఉంది? 8 లీటర్లు. అది ఇది 65,000 అనమాట. ఈ సైడ్ వచ్చి 65,000, అది 55,000. అది పూట డే మీద వచ్చేసి అవతలది వచ్చేసి 8 లీటర్స్ 16 లీటర్స్ పాల కెపాసిటీ అనమాట. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకు బ్యాక్ సైడ్ పోయి మనం చూద్దాము. ఆవులు అయితే చూస్తారు కదా, పొదుపు పరంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయి. 2 హెచ్ఎఫ్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అనమాట. ఓకే, రేట్లు పరంగా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి. సంతలో ఈ వారం సంతలో వచ్చేసి ఓకే. మరి ఇక్కడ కూడా మనకు ఏవి సైజ్ పొదుగు ఆవు అయితే ఉంది. ఓలిస్టన్ బ్రీడ్ ఆవు, ఓలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. ఏం చెప్పినారు? 40,000. పాలు 8 లీటర్లు. అది 8 లీటర్స్ అనమాట. పూట మీద వచ్చేసి 45,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. ఓకే, రేట్లు పరంగా చూసుకున్నట్టయితే బాగా ఆవు అయితే బాగానే ఉంది అనమాట. ఓకే, రేట్లు ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ హెచ్ఎఫ్ జెర్సీ 3 క్రాస్ బ్రీడ్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఆవులు తీసుకుంటే మనకు బ్యాట్ పరంగా కూడా బాగుంటుంది అనమాట. ఆవు చూసుకున్నట్టయితే 4 రొమ్ములు. పొదుపు పరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది. ఎంత ఉంది నా పాలు? 8-15 డేకి 15 లీటర్లు పర్ డే వచ్చేసి 15 లీటర్స్. రేటు వచ్చేసి ఎంత చెప్పినా రేటు? 50, 45, 45,000 అనమాట. 45,000. ఓకే, 4 రూములు. ఆవు చూసుకున్నట్టయితే బాగుంది. ఉంటాయి కదా మీ దగ్గర ఆవులు? నంబర్ చెప్పు. 91 77 10 1076. అది బ్రదర్ దగ్గర 20 ఆవులు ఎప్పుడు ఉంటాయంట బ్రదర్ దగ్గర వచ్చేసి. చూశారు కదా, ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. ఓకే, ఎవరైనా కావాలంటే చూడండి. పలమనేరే కదా? కాపల్లి, పలమనేరు పక్కలో కాపల్లి అనమాట. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో, ఈ వారం సంతలో. ఓకే, మరి
ఓకే ఫ్రెండ్స్, అదనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. వచ్చిన కాడికి ఆవులు అయితే మనము రేట్లు అయితే అడిగి చూసాము, చాలా తక్కువ వచ్చినాయి ఈ వారం సంతలో వచ్చేసి. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలబ్బా. ఓకే, మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడు మీ ఆర్కే ట్రావెలర్. ఓకే, మరి బాయ్.